విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహిత, మీ అందరికీ శుభవచనం. స్నేహిత, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 17వ వచనం. మోషే ప్రార్థిస్తున్నాడు, ప్రభు అయిన మన దేవుని కృప మన మీద ఉండునుగాక, మా చేతి పనులను స్థిరపరచుము. మన జీవితంలో మనం ఎంతో శ్రమ చేస్తాము, కష్టపడి పని చేస్తాము, కుటుంబం కోసం కృషి చేస్తాము, సేవలో శ్రమిస్తాము. కానీ ఆ పనులు శాశ్వత ఫలితములు ఇవ్వాలంటే ఒకే ఒక శక్తి కావాలి, అదే దేవుని కృప. కృప లేకుండా మన కృషి వృధా అవుతుంది. కానీ కృప ఉన్న చోట శ్రమ ఫలిస్తుంది, పనులు స్థిరపడతాయి. రైతు విత్తనం వేస్తాడు, నీరు పోస్తాడు, ఎరువు వేస్తాడు. కానీ విత్తనం మొలకెత్తి పండు ఇవ్వాలంటే దేవుడు వర్షం కురిపించాలి, సూర్యకాంతి ఇవ్వాలి. అలాగే మన చేతి పనులు ఫలవంతం అవ్వాలంటే దేవుడు ఆశీర్వదించాలి. స్నేహిత, అందుకే మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా పనులు నీ మహిమకు సాక్ష్యముగా నిలువునట్లు చేయుము. మా ప్రయత్నాలను నీవే స్థిరపరచుము. మా చేతుల కృషి వృధా కాకుండా తరతరాలకు ఫలములు ఇచ్చినట్లు చేయుము. ఈరోజు మీరు చేస్తున్న పనులు చిన్నవిగా అనిపించినా, మీరు చేసే సేవ ఎవరికీ కనబడకపోయినా దేవుని కృప దానిపై ఉంటే అది శాశ్వతమవుతుంది. మనం చేసినది మరచిపోవచ్చు, కానీ దేవుడు మన పనిని గుర్తుంచుకుంటాడు. స్నేహిత, కాబట్టి మనం ఈ వాక్యమును మన ప్రార్థనగా చేసుకుందాం. ప్రభువా, మా చేతి పనులను స్థిరపరచుము. యేసు నామమున ఆమేన్. దేవునికే మహిమ.